వేరే థాట్ వచ్చింది ఒకటి. అది ఆ! ఇక ఇప్పుడు మామూలుగా ఏసుకోవాలంటే మేము ఆలోచించినాక మా వాళ్ళతోని, ఆళ్ళతోని, వీళ్ళతోని డిస్కషన్ చేస్తే ఏమొచ్చిందంటే, ఆడెంత లేదన్నా ఏం చేసినా 4, 5 లక్షలైతే కానిదైతే కాదు. కానీ మళ్ళా లాస్ట్‌కొస్తే మాకేమనిపిస్తుందంటే మాకు సొంత ఇల్లే కావాలనిపిస్తుంది మళ్ళా. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ మీ ముందుకైతే మరొక వీడియోతోని, వ్లాగ్‌తోని వచ్చినాం. కానీ ఈరోజు కూడా ఇక్కడ మరొక ఇంపార్టెంట్ ముచ్చటతోని. ఇంపార్టెంట్ ఫస్టే మెన్షన్ చేసాం. ఇంపార్టెంట్ ముచ్చట గురించి వచ్చినామనమాట. మొన్న అయితే ఒక 5 డేస్ బ్యాక్ అయితే ఒక వీడియో పెట్టింటిమి. అయితే మేము ఇల్లు ఖాళీ చేద్దాము రెంటిల్ అని చెప్పేసి పెడితే చాలా మంది మస్తు కామెంట్స్ పెట్టారు. రకరకాల కామెంట్స్ వచ్చినాయి. అందులో వచ్చిన మెయిన్ కామెంట్ గురించి అయితే మేము ఇల్లు ఖాళీ చేస్తానం కాబట్టి దాంట్లో అయితే అక్క మీరు అందులో నుంచి కాల్ చేయకండి. ఆ ఇల్లు బాగా మీకు అచ్చొచ్చింది, కలిసి వచ్చింది కాబట్టి ఆ ఇల్లు కాల్ చేయకండి బాగుంది మీకు మంచిగా ఇటు ఉన్నారని చెప్పి. ఇంకోటి మళ్ళీ వచ్చిన తర్వాత బైక్ కొన్నారు, ఫ్రిడ్జ్ కొన్నారు, అన్ని కొన్నారు, మంచిగా ఉంటుంది ఇల్లు, మీకు మంచిగా అచ్చొచ్చింది ఉండుర్రి అని అన్నారు. ఇక కొందరేమో స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేద్దామని అంటే గవర్నమెంట్ స్కూల్ మోడల్ స్కూల్ని వేయండి అని చాలా మంది మోడల్ స్కూల్ని వేయమన్నారు పాపను. ఇక వాడిని చిన్నోనేమో ప్రైవేట్ స్కూల్లో వేసుకోవచ్చు అని అన్నారు. కానీ కొందరు మళ్ళా ఇంకా ఇక కాల్ చేయకుండా అంటే మా సైడ్ రండి అని కొందరు అన్నారు. కొందరేమో మా ఇల్లు ఉన్నది గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది, మా ఇల్లు ఉన్నది రెంట్కి ఇస్తామని కొందరు 2-3 అట్లా కూడా పెట్టిరు. అందరికీ చాలా థ్యాంక్స్ అండి మీరు సజెషన్ చెప్పినందుకు. మేము కూడా అట్లా ఆలోచిస్తున్నాము మీరు చెప్పిన దాని ప్రకారం. అయితే ఏంటంటే ఇక మా పిల్లల్ని ఇద్దరు ఒక దగ్గర వేద్దామన్నదే ఎందుకంటే కలిసి ఉంటారని చెప్పేసి. ఈ శ్రద్ధను మళ్ళీ గవర్నమెంట్ స్కూల్లో వేస్తే ఇప్పుడు వేసామంటే ఇప్పుడు 6థ్ వేసామంటే 10th వరకు అసలు ఇక మళ్ళీ తీసుడు వేస్తుంటే చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆలోచించేసి ఇంకా జాయిన్ అయితే చేయలేదు. ఆలోచించి జాయిన్ చేద్దాం అనుకుంటున్నాము. ఇక చిన్నోని అయితే ఎట్లయినా ప్రైవేటే, శ్రద్ధను కూడా ప్రైవేట్లో వేద్దామని మ్యాక్సిమం అనుకుంటున్నాము. ఎందుకంటే ఆమెకు కొంచెం స్టడీ నార్మల్ ఉంటుంది. అలానే కొంచెం ఇప్పటి వరకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నది చదువు చక్కగా రాలేదు, మంచిగా రాలేదు నిజానికి చెప్పాలంటే. మీరు గవర్నమెంట్ స్కూల్ అన్నారు ఏమని, అంటే గవర్నమెంట్ స్కూల్ అంటే ఇక్కడ వేరే గవర్నమెంట్ స్కూళ్ళల్లో అయితే అంత ఉండదు. ఇక్కడ టౌన్ ఏరియాలో అంటే మన గవర్నమెంట్ స్కూల్ దొరుకుడే కష్టం. ఏమో ఒకటో రెండో ఉంటాయి. ఈ టౌన్లో ఉండొచ్చు ఒకటో రెండో ఉన్నాయి అసలు ఈ గజ్వేల్ మొత్తం మీద. అవి అక్కడొకటి అక్కడ లాస్ట్కి ఒకటి అట్లుంటాయి. అక్కడికి పోవడం అంటే ట్రాన్స్పోర్ట్ ఉండదు కాబట్టి చాలా కష్టం అవి. మళ్ళీ ఇంకోటి మోడల్ స్కూల్లో వేద్దామంటే ఇప్పుడు ఒకళ్ళు మోడల్ స్కూల్కి పోవడం అవుతుంది, మా చిన్నోడు ఇంకొక స్కూల్కి పోవడం అవుతుంది. అట్లా అని చెప్పి ఇద్దరు ఒక దాంట్లో ఉంటే సోపతి ఉంటారు, అంటే ఫ్రెండ్స్ అంటే కలిసి ఉంటారు కదా అని అనుకున్నాము. కానీ కొందరు ఏమంటారు అంటే కలిసి ఉంటే ఇప్పుడు మీరు మీ చిన్నోని కోసం చూసి మీ అమ్మాయిని అది జీవితం ఖరాబ్ చేయకుర్రి మోడల్ స్కూల్నే వేయర్రి అంటారు. కానీ నాకు అర్థం కాలేదు అది. అయితే మోడల్ స్కూల్ అంటే గవర్నమెంట్ స్కూల్లో వేసే కంటే ప్రైవేట్ స్కూల్లో వేస్తే ఇంకా జీవితం మంచిగా ఉంటుంది కదా అసలు. మీరు ఎందుకు అట్లా అన్నారు నాకు అర్థం కాలే. కానీ వాళ్ళు ఇప్పుడు ఇద్దరు ఒక దగ్గర ఉంటే వాళ్ళకి మంచిది. ఇప్పుడు మా పాపకి ఏంటంటే చదువు రావాలి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆమెకు కొంచెం క్రమశిక్షణ అనేది తెలవాలి. క్రమశిక్షణ అనేది తెలుస్తుంది. అంటే కొంచెం అల్లరాలి చిల్లరిగా తిరుగుతూ ఉన్నది, ఆడుతూ ఉంటుంది, చెప్తీనది సరిగా ఇట్లా చేస్తుంటది, కొంచెం అవి కూడా తెలుస్తాయి కదా అనే ఉద్దేశం. అంటే మా ఇంట్లో మేము ఎక్కువ గౌరవం వేస్తాడు, ఈయన గౌరవం వేస్తాడు. మా ఇంటికి ఉన్న పరిస్థితిని బట్టి అవి ఒకతే కాబట్టి గారాబం అవుతుంటది అనమాట. వీళ్ళ అమ్మోళ్ళ ఇంటికి పోయినా కానీ ఆడ అట్లే ఉంటది, మా ఇంటికి పోయినా అట్లే ఉంటది. మా అన్న మా శ్రద్ధను కోపాడని అంటే నేను ఒక్కదాన్నే కోపాడతాను, నేను ఒక్కదాన్ని తిడతాను, ఎవ్వరు సరిగ్గా తిట్టనే తిట్టారు. కాబట్టి గారాబం ఎక్కువై క్రమశిక్షణ కొంచెం అంటే వీడియోలో చూస్తున్నాం కదా కొడతారు అని కాదు. ఆమె అది ఏంది యాక్షన్, అది యాక్టింగ్ లెక్కనే చూడండి. కొందరు అట్లా వేరే కామెంట్ పెడుతుంటారు. కానీ మళ్ళీ ఇంకోటి ఏంటంటే మొన్న ఒకటి నేను మాట్లాడేటప్పుడు ఫ్లోలా కమ్యూనిటీ అని చెప్పాను, కమ్యూనికేషన్ స్కిల్స్ అని పోయి నేను కమ్యూనిటీ స్కిల్స్ అని ఒకసారి 2 సార్లు అన్నానట. నేనేంటంటే ఏదో ఒక విషయం మాట్లాడాలి, ఆ విషయం మైండ్లో పెట్టుకొని మాట్లాడుతున్నా కొంచెం అది డిఫరెంట్, అంటే వర్డ్ అనేది మిస్ అయ్యి కమ్యూనిటీ అన్న నేను. ఒకరేమో కామెంట్ పెట్టారు మీరు టీచర్ కదా మీరేం టీచరు తేడా తెలుస్తలేదు అని. అంటే కమ్యూనిటీ స్కిల్స్ అనేవి ఏముండయి, కమ్యూనిటీ అనే వర్డ్ అట్లా వచ్చింది. కమ్యూనిటీ అనేది అట్లా ఫ్లోలో వచ్చింది. ఇప్పుడు అంటే తెలిసి కొన్ని ఆ వర్డ్స్ తెలుసు కాబట్టి ఆ వర్డ్స్ ఒక వర్డ్కు బదులు ఇంకొక వర్డ్ స్లిప్ అయింది అనమాట. చాలా మందికి చాలా సార్లు చాలా రకాలుగా చాలా చోట్ల అట్లా అవుతుంటది 90%. కానీ ఒకసారి మిస్ అయింది అనమాట. కానీ నేను ఇంగ్లీష్ టీచర్, మీరు ఇంగ్లీష్ టీచర్, మీకు ఇట్లా మిస్ అవుతారు అనుకుంటా నవ్వుకుంటా మమ్మల్ని పెట్టారు. కానీ అట్లా మిస్ అవుతుంటాయి అట్లా. దానికి అంటే మనం ఏం చేయాలి, ఒక్కొక్కసారి మిస్ అయితే నేను చూసుకోలే. నిజానికి చెప్పాలంటే నా మిస్టేక్ ఏంటంటే నేను అట్లా మాట్లాడింది నేను
వీడియో ఎడిట్ చేసేటప్పుడైనా కనీసం చూసుకోలేదు, అది అంత గమనించలేదు, అంటే అంటే ఇప్పుడు అదే ఫ్లోలో ఉన్నానమాట. ఇక అది మిస్ అయింది. అది చెప్పేటప్పుడు ఏంటంటే మేము అనుకున్నది మీకు కరెక్ట్ చెప్పాలని ఒక థాటు, అట్లా ఇంకోటి మా చిన్నోడు అప్పుడు ఉండేవాడు వాడిని మేనేజ్ చేసుకుంటా చేయాలని ఒక థాటు, వాడు అటు ఇటు తిరుగుతా ఉంటాడు. నేను కొంచెం విన్నా కమ్యూనిటీ అనేది, నేను విన్నా కంటే భావన ఏంటంటే మధ్యలో గట్ల ఇట్లా అంటే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ మళ్ళీ తర్వాత వచ్చేది చెప్పాడు, ఆడికి డిసప్పాయింట్ అయిపోయి అవునా అట్లా మాట్లాడని చెప్పి మళ్ళీ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయలేదు, సైలెంట్ ఉన్నా సార్ చెప్పాలంటే. కానీ మళ్ళీ ఎడిట్ చేసేటప్పుడు కూడా చెప్పాలి, ఇక అది మిస్ అయ్యి. నేను నా పని నేను చేసుకుంటున్నా, నువ్వు నీ పని చేసినావు, మిస్ అయిపోతే అంతే, ఏం లేదు, ఒక్కోసారి ఎవరైనా మిస్ అయిపోతుంది. ఈ మొత్తానికి రెంటిల్ అయితే కాల్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి టౌన్ ఏరియా అటు సైడ్ పోదాం అనుకుంటున్నాము, టౌన్ లోకి పోదామని చూస్తాం. స్కూళ్ళ గురించి మెయిన్ గా స్కూళ్ళ గురించి చూస్తాం. స్కూల్ దగ్గర ఉన్న స్కూళ్ళలో కొందరు చెప్పారు ఏంటంటే స్కూల్ దగ్గర ఉన్న రూమ్ చూసుకోండి, అక్కడైతే బెటర్, మీకు ట్రాన్స్పోర్ట్ చార్జెస్ కూడా మిగులుతాయి అని అన్నారు. అది మంచి ఐడియా, అది మేము కూడా అట్లే అనుకున్నాము, అదే ప్లాన్ మీద ఉన్నాము, అట్లా చేద్దామని. అయితే చూస్తున్నాం, రూములు చూడాలని చూస్తున్నాము. కొన్ని అడవటాడవటి చూసినాము, ఒక 2-3 చూసినాము, అది అంత మంచిగా నచ్చలేదు అవి ఇండ్లు, రూమ్లు. ఇంకా ఇంకా చూస్తున్నాం, సెర్చ్ చేస్తున్నాం. కానీ మళ్ళీ ఒక డౌట్ వచ్చిందంటే ఎన్ని రోజులు మనము అంటే వెళ్తాము కదా, చూసుకుంటాము, మనకు నచ్చింది దొరకాలి, మళ్ళీ అలా మేము కంఫర్ట్గా ఉండాలి. అయితే మాకు ఆలోచన ఫస్ట్ థాట్ ఏంటంటే ఇప్పుడు రూములు చూస్తున్నాము, కానీ చూస్తున్నప్పుడు ఏం ఆలోచన వస్తుందంటే అరే ఇన్ని రూములు చూస్తున్నాము, ఇప్పుడు చూసి మళ్ళీ ఇప్పుడు ఒకవేళ ఒక ఇల్లు దొరికిందే అనుకుందాము, ఆ దొరికిన ఇంట్లో కూడా మళ్ళీ 1 year 2 years మళ్ళీ ఉంటాం అనుకుందాం, మళ్ళీ రెంట్ పెంచుడు, మళ్ళీ లేకపోతే మనకు నచ్చకుండాను ఏదో ఒకటి అయితే మళ్ళా కాల్ చేయాలి, మళ్ళీ ఇంకోటి తేవాలంటే మళ్ళా టైం పడుతుంది. ఇదంతా తిరిగే కంటే మరి ఇంత రిస్క్ చేసుడు కొంచెం ఇబ్బంది అవుతుంది, తిరిగి ఇట్లా చేసుడు బెటరా. మరి ఓన్ ఇల్లు ఉంటే బాగుండు, అసలు ఓన్ ఇల్లు ఉంటే ఎంత మంచిగా ఉండు, సపరేట్గా ఇల్లు ఉండకపోవు. మనం ఎంత దూరంలో ఉన్నా కానీ ఓన్ ఇంట్లో ఉన్నాం అనుకోండి, అది అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చూసుకొనన్నా వాళ్ళని పిల్లల్ని పంపిస్తాం స్కూల్కి, ఎట్లైనా చేస్తాం, అట్లుంటే బాగుండని అనిపించేది. ల్యాండ్ లేదు, తీసుకుందామని ప్లాన్ ఉండే కానీ తీసుకోలేదు, ల్యాండే లేదు, ఇక ఇల్లు ఎక్కడిది కానీ అట్లా. అదే ఒక ప్లాట్ ఇల్లు కట్టుకోవడానికి మేము చూసాం, యాక్చువల్లీ ఒక 6 months నుంచి అయితే చూసినాం, కానీ మాకు ఎందుకు అది అచ్చరాలేదు, ఎవరు ఎట్టుకోలేదు, ఎంత తిప్పలు వాడైనా కొనుక్కుందాం అనుకున్నాము, కానీ అసలు కుదరలేదు. ఇక ఆడికి ఇష్ట పెట్టేసాం. సరే చాలా తిరిగినాం, వచ్చి నుంచి 4-5 నెలలు, నెలకు 3-4-5 అట్లా చూసుకుంటా తిరిగినాం. అది అసలు ఒక్కొక్కసారి ధర సెట్ అయితే లేదు, ఒక్కొక్కసారి ప్లేస్ సెట్ అయితే లేదు, అసలు ఏ సెట్ అయితే లేదు, అది అట్లా జరుగుతుంది, అట్లా కాబట్టి ఇష్ట పెట్టేసాము. మాకు కనీసం ఓన్ అంటే ఫ్లాట్ ఉన్నా బాగుండు అనిపించింది. ఒకసారి మాకు రెంట్ పోవాలంటే కొంచెం భయం వేస్తుంది, అంటే మీరు నిజం అనుకోరు అంటే భయం అంటే ఇప్పుడు మాకు తెలియని అంటే చెప్పు నువ్వేమనుకుంటున్నావు. అదే నేనేమనుకుంటున్నా అంటే మాకు కొంచెం ఫ్రీడమ్ కావాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఇండివిజువల్ కావాలంటే అసలు లోకల్ అస్సలు దొరికే, ఖచ్చితంగా అపార్ట్మెంట్లోనే దొరుకుతుంది. అపార్ట్మెంట్లో దొరికినా మాకు ఏ డిస్టర్బెన్స్ ఉండొద్దు, మేము వీడి తీస్తాం కాబట్టి. అవన్నీ ఆలోచించి ఏంటంటే నాకు దానివల్ల భయం వేస్తుంది అంటున్నాం, మాకు కంఫర్ట్గా దొరుకుతుంది. ఇప్పుడు మనం వీడియోస్ తీసుకోవాలని అంటే కొంచెము ఇట్లా మాట్లాడము, అటు ఇటు తిరగడం, అట్లాంటి వీడియోస్ నడుస్తుంటాయి. పక్కన అంటే పక్కన పోర్షన్లో వేరే వాళ్ళు ఇట్లా ఉంటారు, అట్లా కూడా నడుస్తాయి. అట్లా చేసేవాళ్ళు అట్లా కూడా చేస్తారు, ఎందుకు చేస్తలేరు, వాళ్ళు చేస్తారు, మనం చేస్తారు. కానీ మాకేంటంటే పిల్లల కోసం అని నేను పెద్దగా ఆలోచించేది ఏంటంటే పిల్లలకు కొంచెం ప్లేస్ ఉండాలి, ఆడుకోవడానికి తిరగడానికి ప్లేస్ ఉండాలి. మాకు వీడియోస్కి కంఫర్ట్ ఎట్లయినా ఎవి తీసుకున్నా ఉంటాయి అనుకోండి, వాళ్ళకి అట్లా ఉండాలి, మళ్ళీ కొంచెం ఇండివిజువల్గా ఉండాలి ఇల్లు అనే ఉద్దేశం మాకు ఉన్నదన్నమాట 100%. నాకైతే అంటే అపార్ట్మెంట్లో అయితే కొంచెం కంఫర్ట్ ఉండదు నిజాన్ని చెప్పాలంటే. నేను ఎందుకంటే మేము అట్లా అపార్ట్మెంట్స్ అంటే ఎక్కువ లేవు, ఇక్కడ ఓన్లీ ఇండ్లే, ఇండ్లు అంటే ఒక 4-5 ఫ్లోర్లు ఉన్నాయి, ఫ్లోర్లలో ఇటొకలు ఎందుకు లేరు, కంపార్ట్మెంట్ ఇక్కడ కంపార్ట్మెంట్, ఇక్కడ పక్క రూమ్లలో ఉంటారు. మళ్ళీ ఒక్కొక్క 2 మేము చూసిన దాంట్లో ఒకటి అదేంది పెంట్ హౌస్ ఉన్నది, పెంట్ హౌస్ పైన ఉన్నది, ఒక కిచెన్ ఒక హాలు అంతే, అదే బెడ్రూమ్ అది అట్లే ఉన్నది. అది ఇక అది నచ్చలేదు. పైన అంటే నిజానికి చెప్పాలంటే పైన వద్దు అని ఊకున్నాం, పైన వద్దని ఊకున్నాం, కింద ఉంటేనే బాగుంటుందని. కాబట్టి కొంచెం అట్లా టెన్షన్ అయింది. మళ్ళీ లాస్ట్కి వస్తే మరి ఏం చేయాలి బాగా ఆలోచిస్తారు, మైండ్ అంతా ఖరాబ్ అవుతుంది. మాకు ఈ 2 months నుంచి కదా అసలు నిజానికి అంటే మైండ్ లేదు. ఎందుకంటే మేము ఇప్పుడు ఒక దగ్గర సెటిల్ అయితేనే, అంటే ఒక దగ్గర ఉంటే ఒక 5 years వరకు పిల్లల్ని రిలాక్స్, మా చిన్నోని 5th class వరకు, లేదా మా శ్రద్ధ 10th class వరకు వస్తే అప్పుడైతే అయిపోతుందని ఆలోచిస్తూ ఉన్నాము. అయితే ఒక దగ్గర అంటే ఇప్పుడు 5 years, మా పాప 6th నుంచి ఇప్పుడు 10th వరకు, 10th కంప్లీట్ అయిందంటే అయిపోతుంది కదా 10th స్కూలింగ్ అయిపోయిన తర్వాత, అప్పటి వరకన్నా కనీసం ఒక దగ్గర సెటిల్ అయిదాము,
వాళ్ళు ఆడ నుంచే స్కూల్కి పోవాలి రెగ్యులర్గా, మనం ఆడనే ఉండాలి ఒక దగ్గర అనే ఉద్దేశంతో ఆలోచిస్తున్నాము. ఇంకా మళ్ళీ షిఫ్ట్ అవుడు ఇట్లాంటివి వద్దని చెప్పి కొంచెము వేరే థాట్ వచ్చింది ఒకటి. అది ఇక అది బాగుంటుందా లేదా అనేది కూడా కొంచెం అర్థమైతలేదు. అది కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాము. అదే అదే ఆలోచన వస్తుంది కానీ అది ఎట్లా చేద్దామని ఆలోచిస్తున్నాము. ఆలోచించిన కానీ అది ఆచరణలో పెడతాం రైట్ అని కరెక్ట్ అంటారు. అది ఫాలో అవుతామా లేదా కానీ ఆలోచన వచ్చింది, అదైతే షేర్ చేద్దాం అనుకుంటున్నాము. అది కరెక్టా ఇది కరెక్టా చెప్పండి. అయితే మెయిన్ వచ్చింది ఏంటంటే మేము రెంట్ హౌస్ చూస్తున్నాం కదా, రెంట్ హౌస్ బెటరా లేదంటే మాకైతే మేము 2 years బ్యాక్ ల్యాండ్ తీసుకున్నాం కదా, మొన్న వీడియో చూసి ల్యాండ్ తీసుకుంది, కొంచెం బోర్ వేసుకుని కొన్ని వాటి వాటర్ ఎక్కువ ఏం పడలేదు కానీ మా భూమి అంతా మాకు సరిపోతాయి. టమాటా వేసినాము మొన్నటి దాకా, అంటే చిన్న సగం టమాటా చెట్లు పెట్టినాము, మొక్కలు పెట్టినాము. ఆ టమాటా తెంపి అమ్ముకున్నాము, అది అయిపోయింది. ఇప్పుడు ఖాళీగా ఉన్నది. ఇప్పుడు వానాకాలం, ఇప్పుడు ఏదన్నా ఒక పంట వేసుకోవాలి ఆడ. ఆ ప్లేస్ గురించి ఆలోచిస్తాం. మా ఓన్ ప్లేస్ ఉన్నది కదా, అక్కడ ఏదైనా చేస్తే బాగుంటుందా అనే థాట్ వచ్చింది. ఆడ అంటే ఉండడానికి కోసం మనకి ఇట్లా ఇప్పుడు ఈ చిన్న రూమ్ వేసుకుందామా, రేకుల రూమ్ వేసుకుందామా, స్లాబ్ రూమ్ వేసుకుందామా, ఇల్లు వేసుకుందామా, ఇంకేదన్నా చేద్దామా అనే థాట్ వచ్చింది చిన్నగా. కానీ అవన్నీ వేస్తే ఖర్చు అవుతుంది, మళ్ళీ ఖర్చు అవుతుందని కొంచెం భయం అవుతుంది. ఇప్పుడు రూమ్ వేసుకుంటే ఇప్పుడు మళ్ళీ మనం ఉండేది ఇప్పుడు అంటే ఇంకొక విషయం ఏంటంటే స్కూల్ గురించి ఆలోచించినాం కదా. ఆ స్కూల్ అనేది ఇప్పుడు మేము ఉండే ల్యాండ్ ఉంది కదా, ఆ ఊర్లోకి అన్ని స్కూల్ బస్సులు వస్తాయి. అది మెయిన్ పాయింట్. మేము ఎందుకు అక్కడ దాకా ఆలోచించిన మైండ్ మాకు ఎందుకు అట్లా ఆలోచన వచ్చిందంటే ఆ ఊరికి స్కూల్ బస్సులు అన్ని వస్తాయి. గజ్వేల్లో ఉన్న స్కూల్ బస్సులు అన్ని వస్తాయి, ఒకటో రెండో రాకపోతుంది. 15 స్కూళ్ళ దాకా ఉన్నాయి ఈడ, దాదాపు 10 దాకా వస్తాయి బస్సులు. అట్లని థాట్ వచ్చింది, లేకపోతే అంత దూరం ఆలోచన రాకపోవు. అదొకటి పాయింట్. ఇంకొకటి ఏంటంటే మా ల్యాండ్ ఉన్నది కదా, ఆ ల్యాండ్ లో మేము ఊరికి దగ్గర ఉన్నది, మా ఇండ్లు ఉన్నాయి పక్కనే. ఇప్పుడు నేను చూపిస్తాం మేము, అది కూడా తర్వాత వీడియోలన్నీ వస్తుంది. ఇప్పుడు ఎందుకంటే పోయేందుకు ఛాన్స్, రోడ్డుకు దగ్గర ఉంటది, ఇండ్లు కూడా దగ్గర ఉన్నాయి. మా దాని తర్వాత కూడా ఇండ్లు కట్టిరు కొన్ని, అట్లుంటది. సెకండ్ బిట్ అనమాట మాది, రోడ్ నుంచి సెకండ్ బిట్. ఫస్ట్ బిట్ ఒకటి, తర్వాత మాది ఉంటుంది. ఆ ల్యాండ్లో ఉంటే బెటరా, ఉందామా, ఆడుంటే బాగుంటుందా, మరి ఖర్చు అవుతుందా, ఎంత ఖర్చు అవుతుంది, ఖర్చు పెట్టుడు కరెక్టా కాదా, అంత ఖర్చు పెట్టుడు. రెంట్కుంటే మరి నెలకిన్ని కట్టుకుంటే సపరేట్గా రెంట్కుంటే అయిపోతుంది కదా, ఆడికి పోయి అంత ఖర్చు పెట్టుకుని ఆడు ఉండడు అవసరమా అని కొన్ని ఇట్లా మైండ్లో మీద అట్లా తిరుగుతున్నాయి అనమాట. కానీ మాకేంటంటే ఇప్పుడు మా ఓన్ దాంట్లో వేసుకున్నాం, ఎంతో కష్టపడి ఎంతో ఎన్నో కొన్ని పైసలు పెట్టుకొని మా దాంట్లో కొంచెం టెంపరీగా మొత్తం అయితే ఆడ ఉండం మేము, అది మాత్రం కరెక్ట్, ఆడ ఉండము. మరి టెంపరీ ఆడ వేసుకుంటే బాగుంటుంది అని ఒక థాట్ వచ్చింది అనమాట. టెంపరీ కొన్ని రోజుల వరకు మాత్రమే, కొన్ని రోజులు అంటే ఒక 5 years వరకు అనుకోండి. 5 years అయితే ఇక 5 years లోపు అయినా కొంచెం 5 years అయితే ఫిక్స్ అనుకుంటున్నాం. అట్లా చేద్దామని ఆలోచన ఉన్నది. మరి ఏం చేస్తే బాగుంటుంది అనేది మళ్ళీ అర్థమవుతలేదు. అది మళ్ళీ పొత్తుల ల్యాండ్ కదా, ఇద్దరిది, వాళ్ళ అక్కలది మాది. ఆ ల్యాండ్లో మళ్ళీ ఇంకేదైనా చేస్తే అది ఎటు కాకుండా అవుతుంది, ఖర్చు పెట్టి అనవసరంగా 5 years వరకు ఎందుకు అనవసరంగా చేస్తారు. అంటే వాళ్ళ గురించి అని కాదు, జస్ట్ ఆ ల్యాండ్లో చేస్తే ఎందుకంటే వేస్ట్ చేయొద్దు అని నా ఉద్దేశం. ఏంటంటే అనవసరంగా వేస్ట్ చేయొద్దు, పైసలు వేస్ట్ చేయొద్దు అనే ఉద్దేశం నాకు అనమాట. ఉపయోగపడాలనే ఆలోచనతో ఉన్నాము. చేద్దామా వద్దని ఆలోచిస్తున్నాం. మరి ఏం చేయాలని అర్థమైతలేదు. ఇప్పుడు మామూలుగా వేసుకోవాలంటే మేము ఆలోచించినాక మా వాళ్ళతో వీళ్ళతో డిస్కస్ చేస్తే ఏమొచ్చిందంటే ఆడ ఎంత లేదన్నా ఏం చేసినా 4-5 లక్షలు అయితే కాదు కాదు. ఈజీగా సింపుల్గా చిన్న రూమ్ వేసుకుని ఏదైనా వేసుకున్నా 4-5 లక్షలు పెట్టుకుంది అయితే రాదు. మరి ఆ 4-5 లక్షలు పెట్టే వాళ్ళు ఇప్పుడు ఇద్దరు ఎంటుకుంటే అవి మిగులుతాయి కదా, అవి తెచ్చి ఇచ్చే వాళ్ళు ఇప్పుడు 4 లక్షలు 5 లక్షలు వేసుకున్నాం, 5 లక్షలు వేసుకున్నాం అనుకో, 5 ఉంటే 10,000 లెక్క మిత్తి పడుతుంది. 5-6 వేలు పెట్టి ఇక్కడ రెంటుకుండొచ్చు కదా అని కొంచెం థాట్ వచ్చింది మా వాళ్ళకి. ఇట్లా అది కూడా ఒకసారి మంచిగా అనిపించింది. కానీ మళ్ళీ లాస్ట్కి వస్తే మాకేమనిపిస్తుంది అంటే మాకు సొంత ఇల్లే కావాలనిపిస్తుంది. మళ్ళీ ఉంటేనే బాగుంటుందేమో అనిపిస్తుంది, ఉండడానికి ఫ్రీగా ఉంటుంది మాకు. మళ్ళీ ఇంకేంది అంటే మళ్ళీ స్కూల్ బస్సులో వస్తే ఒకటి మాకు ఈజీగా ఉంటుంది, ఒకటి మళ్ళీ మాకు ఆడేంటంటే ఇప్పుడు చెప్పినాం కదా ఇంతకుముందు, ఏదైనా పంట గింట వేసుకోవాలంటే మళ్ళీ ఈడికించి పోవుడు, ఆడికించి వచ్చుడు, తిరుగుడు, 4-5 సార్లు బోర్ వేసుడు ఇట్లా ఉంటుంది కదా, అది కూడా పని తప్పుతుంది ఆడుంటే. మళ్ళీ వీళ్ళ అమ్మలు, వీళ్ళ అన్న, వీళ్ళ నాన్న, వీళ్ళందరూ వీళ్ళు ఫ్యామిలీ అంతా ఆడనే ఉంటారు పక్క, అంటే ఊరు లోపలికి ఉంటారు. మేము బయట ఉంటుంది, ఊరు బయట అంటే ఒక కొంచెం దూరంలో ఉంటుంది అంతే, ఒక 100 meters అట్లుంటుంది,
200 మీటర్స్ అట్లా ఉంటుంది. 200 మీటర్స్ ఉంటుంది. 200 మీటర్స్ లోపే ఉంటది. అంతగానం ఏముండదు. అవును. దగ్గరనే ఉంటది. అంటే వీళ్ళిల్లు అట్లా దూరం ఉంటది. మిగతా ఇల్లు దగ్గరనే ఉంటాయి. ఎందుకంటే పిల్లలకు జర ఇగ కొంచెము ఇంప్రూవ్ అయితారు. కొంచెం వాళ్ళు ఏందంటే రిలేషన్‌షిప్స్ అనేది తెలుస్తాయి అనే ఉద్దేశ్యం గూడా ఒకటున్నది ఆడికి పోతే. ఎందుకంటే తిరుగుతారు. ఇప్పుడు ఆ ఇంటికి పోతారు, ఈ ఇంటికొస్తారు, మాట్లాడుతుంటారు. అట్లా ఇట్లా నడుస్తుంటాయి. తెలిసినోళ్ళు కాబట్టి అట్లా నడుస్తుంటాయి గదా! మళ్ళా వాళ్ళకేందంటే రిలేషన్‌షిప్స్ తెలుస్తాయి. మళ్ళా ఇవేంది ఏమంటారు దాన్ని వాల్యూస్, వాల్యూస్ అనేటివి తెలుస్తాయి గదా! అట్లని అంటే నేను పెద్ద పెద్దగా ఆలోచిస్తున్నాను గాదు. కొంచెం ఇట్లా గూడా ఉంది గదా! అనే ఉద్దేశ్యం అన్నమాట. మనకు సేఫ్టీ సైడ్ ఇది గూడా ఉన్నది గదా! మళ్ళా రెంట్‌కుంటే మనకు ఏందంటే మనమే ఉండాలే. ఎప్పుడో ఒకళ్ళు ఇప్పుడు మా ఇంటికి గూడా ఈడికొస్తారని ఎవరైనా చుట్టాలొస్తారంటే ఎప్పుడో ఒకళ్ళొస్తారు. వాళ్ళు గూడా మా వోళ్ళొస్తారు. వస్తే మా అన్నోళ్ళొస్తారు. వీళ్ళ అన్నోళ్ళు ఎప్పుడో ఒకసారి అట్లా వస్తుంటారు. ఇక వాళ్ళకంతా తెలవది. ఎవరు ఏంది అనేది తెలవది. ఎందుకంటే మనకు ఇంకొకటేందంటే అందరూ ఇట్లా ఉంటలేరా అంటే ఉంటుర్రు. ఉండొచ్చు. అట్లా గూడా ఉండొచ్చు. దాంట్లో పెద్ద ప్రాబ్లమ్ లేదు. కాకపోతే మనకు ఛాన్స్ ఉంది గదా! మాకేందంటే ఛాన్స్ ఉన్నది. ఇప్పుడు ఆడికి పోతే ఇట్లా బెటరు. ఇప్పుడు ఈడనే ఉన్నామనుకోండి ఇట్లా ఎవరితోని కలవకుండా అంటే కొత్తోళ్ళతోని కలుసుకుంటూ మాట్లాడుకోవచ్చు. మనోళ్ళు అనేది తెలవది. మామ, అన్న, తమ్ముడు ఇట్లాంటి ఆహ్, తెలవయి గదా! తెలవకుండా పోతాయి. ఆడుంటే అట్లా గూడా తెలుస్తాయి గదా! అని ఉద్దేశ్యం అంతే. ఏడున్నా నడుస్తది. ఇంకోటి అదకట్లా. మళ్ళీ బావ చెప్పినప్పుడు ఏంటంటే రెంట్‌కున్నామనుకో, మళ్ళా మా దగ్గర మా చెల్లెమ్మని యేసుకుంటే ఖచ్చితంగా మళ్ళా పోవాలా, మళ్ళా రావాలి, పోవుడు, పోవాలా, వచ్చుడు రావాలి. అయితది. మళ్ళా పిల్లల్ని బస్‌కనేయాలి. ఎట్లైనా బస్‌కనేయాలి లేకపోతే దించేసి ఈడుంటే ఎట్లైనా రావాలి. బస్‌కే అయితది. ఎందుకంటే ఇప్పుడు నేను పొద్దున్న లేసి మళ్ళా వాళ్ళని తీసుకొని పోవుడు, మళ్ళా సాయంత్రం నేను హ్మ్. తీసుకొనొచ్చుడంటే నేను ఖచ్చితంగా ఉండాల్సిందే ఆ హ్మ్. టైం వరకు. హ్మ్. ఒక్కొక్కసారి లేననుకోండి ఏదైనా ఊరికి పోయినాం, ఏదైనా పని పడ్డది, ఏదన్నా అవసరం ఉన్నదంటే మనం ఉండకపోతే మళ్ళా సరే. అది కరెక్ట్‌గా అంటే టెన్షన్. ఇగ అదోటి కరెక్ట్ కాదు. ఎవరైనా తెలిసినోళ్ళు ఉన్నారా అంటే ఇగ అట్లా గూడా గాదు. అట్లా కాబట్టి ఖచ్చితంగా ట్రాన్స్‌పోర్ట్ ఉండాలి వాళ్ళకు. అంతే. గట్లా. ఇక ఏమో గాని కొంచెం భయమేస్తుంది. చూద్దాం. మరి ఖాళీ రెంటిల్లు దొరుకుతదా? లేదంటే మరి మా కంఫర్ట్ ఉంటట్టు మేము అనుకున్న అమౌంట్‌లో లేదంటే గింత అమౌంట్ అనుకుంటున్నాం గదా! ఆ అమౌంట్‌లో ఏమన్నా అయితదా లేదా అని ఓళ్ళని మీరు అడిగి ఒకసారి ఆ! నాకు అంటే నేనొక్కటి సజెషన్ అడుగుతున్నా. అంటే అదే అంటే ఎవరినో అడగకండి. మీది మీరు ఆలోచించండి అని చెప్తారు. కరెక్టే అది. మాది మేము ఓహ్! ఆలోచిస్తాం. గట్టిగా ఆలోచిస్తాం. మేమేమనుకుంటామంటే ఒక 2, 3 ఆప్షన్‌లొచ్చినాయనుకోండి. దాంట్లో ఏది బెటరు మాకు ఏది కరెక్టు అనేది మేము ఆలోచిస్తామనమాట. హ్మ్. అందుకని అడుగుతున్నాము. ఇట్లా ఒకవేళ మేము మా చేన్‌లో, మా ప్లేస్‌లో ఏదన్నా అంటే ఒక షెల్టర్ అనేది ఎట్లన్నా ఏసుకోవాలనుకుంటే ఒక 5 ఇయర్స్ వరకు ఉండాలే అనే ఉద్దేశ్యంతోనున్నాము. అట్లా చేస్తే బెటరా? లేకపోతే రెంట్‌కే ఉండడం బెటరా? కొంచెం ఆలోచిస్తున్నాము. మీరు గూడా తెలిస్తే చెప్పండి. అంటే ఇప్పుడు నేనేమంటున్నా అంటే మాకు అంటే ఒక 90% కొంచెం సేఫ్ అయితది ఆడుంటే. ఆడుంటే ఏ రకంగా అంటే ఇప్పుడు వీడియోస్ తీసుకుంటూ మేము వ్లాగ్స్ అట్లాంటివి చేసుకుంటూ మా పని చేస్తున్నాము. నేను ఏదైనా ఏదైనా చిన్న బిజినెస్ ఏదైనా చేద్దాం అనుకుంటున్నా. ఫ్యూచర్‌లో అంటే తర్వాత చేద్దామనుకుంటున్నా. అది ఎట్లైనా చేయొచ్చు తర్వాత. ఇప్పుడేందంటే వ్యవసాయం చేసుకుంటూ అట్లా చేస్తున్నాం కాబట్టి, అది ఎట్లైనా ఆడికి పోతే అదొక్కటైతది. పిల్లలకు ప్లస్ అయితది. మాకు ప్లస్ అయితది. తిరగడం అనేది మాకు కొంచెం ఏదుండదిగ. ఇబ్బంది ఉండది. ఆడికి పోతే ఇన్ని రకాల కొంచెం సౌకర్యాలున్నాయి గదా! ప్లస్సులున్నాయి. అనే ఉద్దేశ్యంతోని మేము అడుగుతున్నామనమాట. ఆలోచిస్తున్నాం అట్లా థింకింగ్. సౌకర్యాలున్నాయి గానీ, మళ్ళా అమౌంట్ మరొక 5,00,000 అబోనయితయో, 5,00,000 లోపలయితయో, 4,00,000 అయితయో, 3,00,000 అయితయో, మనం అనుకున్నంతయితే కానే గావు ఏదైనా సరే. కొంచెం అయితే అమౌంటే కదా! హ్మ్. ఆ అమౌంట్ పెట్టి ఆడుకోవడం బెటరా? లేదా సపరేట్‌గా కొన్ని నెలకు 5,000 కిరాయిలు కట్టుకుంటా, 6,000 కిరాయిలు కట్టుకుంటే దానికి అమౌంట్ నచ్చిన మనకే ఉంటది. అమౌంట్ సప్పుడేక అట్లే ఉంటే బెటరా అట్లా అనిపిస్తుంది. హ్మ్. అనవసరంగా పైసలు పెట్టి గాడుండేందుకు మరి నెల నెల కట్టుకుంటే అయిపోతది గదా! అవే పైసలు ఉంచుకుంటాం. మనకుంటాయి గదా! అంటే ఎన్నేళ్ళు ఉంటాం అట్లా. అంటే ఇట్లా గూడా థాటొచ్చింది. హ్మ్. మనం కిరాయి వండుకుంటాం. మన పైసలు ఇప్పుడు ఒక ముల్లున్నది. ఆ ముల్లుని మనం దాచిపెట్టుకొని చూసుకుంటా కూర్చుంటే ఏం లాభం? మనకు సౌకర్యం లేనిది, మనకు కంఫర్ట్ లేనిది, మనకు నచ్చినట్టు మనం ఉండంది హ్మ్. ఎందుకు అట్లా? హ్మ్. ఇప్పుడు మన దగ్గర కొంచెం అమౌంట్ అంటే కొంచెం ఉన్నది. అంటే ఇప్పుడు మన దగ్గర తినడానికి ఒక బ్రెడ్ ముక్కున్నది. మనకు ఆకలైతుంది. సగం తినే ఛాన్స్ ఉన్నది మనకు. అట్లాంటప్పుడు సగం తినాలే. మొత్తం అట్లే ఉంచి ఉండంతి. మళ్ళా రేపు తిందాం, ఎల్లుండి తిందాం అంటే అది ఇక వేస్ట్ అయిపోతది. మనకు ఆకలైనప్పుడు మనం తినేసేయాలి అనేది నా ఉద్దేశ్యం. అంటే నేనేమంటా అంటే ఇప్పుడు ఆడ మనకు సౌకర్యం ఉన్న అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. కొంచెం ఖర్చయినా పర్లేదు. ఉంటే బాగుండేమో అనే ఉద్దేశ్యం అయితే ఉన్నది నాకు. ఈడుండే కంటే. అంటే అంటే ఫ్రీగుంటాం గదా! మన కంఫర్ట్ మనకు ఒకవేళ ఉన్నా గాని మనదే గదా అది. ఇప్పుడు ఆడ ఏమన్నా కట్టుకున్నా, చేసుకున్నా అది మనకే ఉంటది గదా మళ్ళా. ఇప్పుడు ఖర్చంటే ఖర్చయితది. ఇప్పుడు ఇల్లు కట్టుకుంటే 20,00,000, 30,00,000 ఇల్లు కట్టుకుంటే అయితలేవా? లోన్‌లు తెచ్చుకొని కట్టుకుంటలేమా? అంత పెద్ద ఎత్తున గాకుండా చిన్నగా ఏదన్నా 4, 5 లక్షలల్లో అయిపోయేటట్టు ఇట్లా చేసుకుంటే బాగుంటదేమో అనే ఆలోచన ఒచ్చింది. అట్లా 1,00,000 అయితదో, చేసుకుందామని. 2,00,000 ఆ! అయితదో ఇగ తెలవదు. ఎంత అయితదో అర్థమైతలేదు. ఏం చేయాలన్నా గూడా ఆడ ఏం చేస్తే బాగుంటది? ఇల్లు కట్టుకోవన్నా, రేకులేసుకోవన్నా, స్లాబా?
ఇట్లా అని ఇక గిల్లలు అయితే వద్దు, తక్కువలో అయిపోయేటట్టు చూసుకున్నట్టు అయితే ఆలోచిస్తున్నాం అనమాట. ఆలోచిస్తాం. తక్కువ కాస్త కొంచెం 2-3 లక్షలు ఒడిచిపోతుంది అనుకుంటే అడుగుతా వాళ్ళైనా ఏం చేయొచ్చు అనేది మేము కూడా సెర్చ్ చేస్తున్నాం. జస్ట్ మీకు కూడా ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి కొంచెము. ఎందుకంటే అది బెటరా ఏది బెటర్ అనేది ఆలోచిస్తాం అన్నట్టు కొంచెం థాట్ వస్తాయి. ఎందుకంటే టెన్షన్లు ఉన్నప్పుడు, ఆలోచన మీద ఉన్నప్పుడు ఏది సరిగా నిర్ణయం తీసుకోలేము. కాబట్టి అట్లా అడుగుతున్నా. మేము కూడా అనుకుంటున్నాము. కాకపోతే ఏమో అర్థమైతలేదు. నిజానికి చెప్పాలంటే అయితే కన్ఫ్యూజన్ అయితే చాలా ఉన్నది. చాలా మంది ఉంటారు రెంట్కు ఎందుకుంటారు, చాలా మంది ఏండ్లు రెంట్ ఉంటారు. 20 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఉంటారు. మాకు తెలిసిన వాళ్ళు కూడా 20 ఏళ్ళ దాకా రెంట్కే ఉన్నారు. 10 నుంచి 20 ఏళ్ళ దాకా రెంట్కే ఉన్నారు. ఇక వాళ్ళు ఇల్లు కొనాలనుకున్నప్పుడు కొన్నారు. కానీ మనకు ఛాన్స్ ఉన్నది, ప్లేస్ ఉన్నది, చాయిస్ అవకాశం ఉన్నది కదా, వాడుకుందామా అట్లా అని అనిపిస్తుంది అంతే. అదొకటి. మీకు అనిపించింది ఏంటంటే సొంత ఇల్లు బెటరా రెంట్ ఇల్లు బెటరా కామెంట్ చేయరు. ఇక మేము ఇంకొక 2-3 రోజులు ఆలోచిస్తాము. ఖచ్చితంగా 2-3 రోజుల డిసిషన్ కూడా తీసుకుంటాం. ఎందుకంటే మీరు చెప్పండి నెక్స్ట్ ఇప్పుడు చెప్పిన తర్వాత మేము ఎట్లయినా అదే థింకింగ్, అదే ఆలోచన మీద ఉన్నాము. మా వాళ్ళను వాళ్ళను కూడా అడుగుతున్నాం. కొందరు తెలిసిన వాళ్ళని కూడా ఎట్లా చేద్దాం ఏం కథ అంటే, ఖర్చు అవుతుంది ఇట్లా ఖర్చు పెట్టేవారు అట్లుంటే బాగుండు కదా అని కొందరు సరే మీరు ఎట్లయినా మీ పని వీడియోస్ చేసుకుంటారు, మీ పని మీకు ఉంటుంది కదా, మీకు మా కొంచెం మీ ప్లేస్లో మీరు కంఫర్ట్గా ఉంటేనే బాగుంటుంది, మీకు సౌకర్యం ఉంటుంది, అట్లుండే కంటే ఎప్పటికీ అట్లుంటారా, ఎప్పటికైనా ఇట్లా ఉండాల్సిందే, కట్టుకోవాల్సిందే, మీరు ఉండాల్సిందే కదా, ఇప్పుడే అది చిన్నగా ఏదో ఇన్నే స్టార్ట్ చేసుకొని ఉండొచ్చు అని కొందరు అట్లా రకరకాలుగా చెప్తున్నారు అనమాట. అట్లా అని చూస్తున్నాం. ఏదో ఆలోచిస్తామో ఏదో తెలియదు కానీ ఖచ్చితంగా ఈ మంత్ లోపు ఏంటంటే రెంట్ ఇల్లా ఆడక ఏదో ఒకటి ఫిక్స్ చేసేస్తాము. ఈ 2-3 రోజులు అయితే ఫిక్స్ చేసేస్తాం. ఈ 2-3 రోజులు చేస్తే ఎందుకంటే ఈ మంత్ లాస్ట్ వరకు చేసేసుకుందాం ఏదన్నా ఒకటి అనే ప్లాన్ మీద ఉన్నాం. నెక్స్ట్ మంత్ 10 తారీఖు 20 తారీఖు అంటే నెక్స్ట్ మంత్ లాస్ట్ మినిమం మనం అనుకున్నది ఏది కాదు, సులభంగా కాదు. ఒకవేళ మనకు ఏ అదృష్టం అవుతా ఫటాఫట్ అయిపోతుంది. లేదు మనం చేసే పని కరెక్ట్ కాకపోతే అవుతుంది అంతే అనిపిస్తుంది. మేమైతే అదే నమ్మేది ఖచ్చితంగా. అంతేనా కాదా? ఓకే ఫ్రెండ్స్, వస్తాయి లేకపోతే చేసుకున్నామంటే మంచి పని అయితే సాఫీగా అయిపోతే చూడాలి, బాగా అనిపించింది. ఓకే అండి. ఇగో ఇప్పుడైతే ఇదైతే వీడియో. మేము ఏం చెప్పాలనుకున్నామంటే మాకు ఏదైతే బెటర్ అంటే మేము ఆలోచిస్తున్నాము. మేము మిమ్మల్ని అంటే కొందరు అంటారు కదా, మీరు వేరే వాళ్ళని అడిగి నిర్ణయం తీసుకుంటారా, మీకు ఆలోచన శక్తి లేదా, మీకు తెలియదా, మీకు తెలియలేదా అని కొందరు అంటారు. అట్లా ఉన్నది అన్నీ ఆలోచిస్తున్నాము. జస్ట్ ఏదో షేర్ చేయాలని చెప్పి మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు మనకు చాలా ఇప్పుడు ఇంతమంది ఉన్నారు. మీరు కూడా ఏదో ఒక సజెషన్ ఇస్తారు కదా, మీరు కూడా ఒక సలహా ఇస్తే మాకు కూడా కొంచెం యూజ్ అయితే బెటరే కదా, అట్లా అని చెప్పి మేము ఈ వీడియో తీస్తున్నాం అనమాట. ఓకే, ఇక మొత్తానికి ఏది బెటరో కామెంట్ చేయండి. మీకు నచ్చిన సలహాలు కామెంట్ రూపంలో మాకు తెలిస్తే మేము అందులో ఏదో సెలెక్షన్ చేసుకొని మేము ఆలోచించి మా బుర్రలు బద్దలు కొట్టుకొని ఏదో ఒక నిర్ణయానికి చేస్తాం ఫ్రెండ్స్. ఓకే, అప్పటి చూసినాక థ్యాంక్ యూ సో మచ్. బాయ్.